భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలు. భారత రాజ్యాంగంలో మొదట్లో 395 అధీకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉండేవి. కానీ ప్రస్తుతం 24 భాగాలు, 445 అధీకరణలపైన 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని లిఖిత రాజ్యాంగంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం. రాజ్యాంగంలోని షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. షెడ్యూల్ అనగా ఒక న్యాయపత్రానికి జతచేయబడిన వ్యాఖ్యానాల వివరణ అంశాలు. రాజ్యాంగంలోని ఒకటి లేదా ఎక్కువ అంశాలను వివరణాత్మకంగా చెప్పడం రాజ్యాంగంలోని అంశాల పరిపూర్ణతకు సహాయపడుతుంది. ఇది రాజ్యాంగంలో భాగం కావున దీనిని పార్లమెంటు ద్వారా సవరణ చేయవచ్చు. ప్రవేశిక వలె కాకుండా దీనిని న్యాయస్థానాలలో సవాల్ చేయవచ్చు. షెడ్యూల్ 1 అధీకరణ 1 and 4 గురించి వివరిస్తుంది. ఇందులో భారతదేశంలోని 28 రాష్ట్రాల పేర్లను, వాటి భౌగోళిక పరిధులను వివరిస్తుంది. అలాగే 7 కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భౌగోళిక పరిధులను వివరిస్తుంది మరియు వాటిని సాధారణ విధానంతో ఏ విధంగా సరిచేయవచ్చో తెలియచేస్తుంది. షెడ్యూల్ 2 దీనిలో ప్రముఖుల యొక్క అనగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, లోక్సభ మరియు శాసనసభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, రాజ్యసభ మరియు శాసన మండళ్ల చైర్మన్లు మరియు డిప్యూటీ చైర్మన్లు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్ యొక్క జీతభత్యాలు, సౌకర్యాల గురించి వివరించబడ్డాయి. షెడ్యూల్ 3 దీనిలో రాజ్యాంగ అధిపతులు వారి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించేటప్పుడు ప్రమాణ స్వీకార విధానాల గురించి తెలియచేస్తుంది. వీరు దేవుని మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం నడుచుకుంటామని ప్రమాణం చేస్తారు. ఇది రాజ్యాంగం యొక్క లౌకిక లక్షణాన్ని తెలుపుతుంది. కెఎం శర్మ, విఎస్ దేవీలాల్ 1990 కేసులో సుప్రీంకోర్టు ప్రమాణ స్వీకారం అనేది వివరణాత్మకమైన మరియు దృఢమైన అనే 2 రకాలుగా ఉంటుందని చెప్పారు. ప్రమాణం చేసే వ్యక్తి పేరు, హోదాని కలిగి ఉన్న భాగం వివరణాత్మకమైనది అని మరియు మిగిలిన భాగం అతని విధిగా నెరవేర్చవలసిన బాధ్యతలను దృఢమైన భాగమని అంటారు. వివరణాత్మక భాగంలో ఏవైనా పొరపాట్లుంటే చేసిన ప్రమాణ స్వీకారం చెల్లదు. దృఢ భాగంలో పొరపాట్లు ఉంటే ప్రమాణ స్వీకారం సరిగ్గా లేదని భావించి దానిని మరలా సరిగ్గా జరిగేటట్టు చూస్తారన్నమాట. ఇక వివిధ రకాల ప్రమాణ స్వీకారాలు ఎందుకు? రాజ్యాంగం వివిధ రకాల విధులను వివిధ రాజ్యాంగ అధికారులకు కేటాయించింది. వారు వారి విధులను తమ తమ పరిధిలో పనిచేయాలి. కొంతమంది అధికారులు రహస్య ప్రమాణ స్వీకారం చేయాలి. కారణం, వారు కొన్ని సున్నితమైన అంశాలను, రహస్య విషయాల విషయంలో పనిచేస్తారు కావున. ఉదాహరణకు రాష్ట్రపతి, గవర్నర్ అన్నమాట. రాజ్యాంగం అధికారుల హోదా క్రమాన్ని రాష్ట్రపతి నుండి కిందకు తయారు చేస్తుంది. కావున ప్రమాణ స్వీకారం అధీకరణ 60, 69, 159 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ వరుస క్రమంలో జరుగుతుంది. మిగిలిన అధికారుల ప్రమాణం షెడ్యూల్ 3 ప్రకారం జరుగుతుంది. షెడ్యూల్ 3లోని అంశాలు అధీకరణ 368 కింద సవరించవచ్చు. ఇక షెడ్యూల్ 4 చూద్దాం. ఇది 28 రాష్ట్రాలకు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పాండిచ్చేరులకు రాజ్యసభలో కేటాయించే సీట్ల వివరాలు తెలుపుతుంది. దీనిని సాధారణ పద్దతిలో సవరణ చేయవచ్చు. షెడ్యూల్ 5 గిరిజన ప్రాంతాల గురించి తెలుపుతుంది. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు కాక ఇతర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల గురించి తెలుపుతుంది. షెడ్యూల్ 6 అస్సాం, మేఘాలయ, మిజోరాం మరియు త్రిపుర రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల గురించి తెలుపుతుంది. పశ్చిమ బెంగాల్ యొక్క డార్జిలింగ్ గూర్ఖా మండలిని దీనిలో చేర్చారు. దీనిలోని అంశాలను సాధారణ పద్దతిలో సవరించవచ్చు. షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్రాల శాసనాధికార పరిధి, అధికార విభజన గురించి తెలియచేస్తుంది. దీనిలోని అంశాలు అధీకరణ 368 కింద సవరించవచ్చు. షెడ్యూల్ 8 22 భారతదేశ ప్రాంతీయ భాషలను గురించి తెలుపుతుంది. 21వ సవరణ 1967 ద్వారా సింధీ భాష 15వ భాషగా, 71వ సవరణ 1992 ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ 16, 17, 18 భాషలుగా, 92వ సవరణ 2003 ద్వారా బోడో, డోంగ్రీ, మైథాలీ, సంతాలీ 19, 20, 21, 22 భాషలుగా గుర్తించబడినవి. ఆవశ్యకత, కొన్ని భారతీయ భాషలకు రాజ్యాంగ హోదా ఇవ్వబడింది. వీటిలో 1 లేదా 2 భాషలు రాష్ట్ర పరిపాలనలో ఉపయోగించేందుకు అర్హత కలిగి ఉన్నవి. వీటి యొక్క అభివృద్దిలో రాజ్యం బద్ధత కలదు. సాంప్రదాయ భాషలు సంస్కృతం, తమిళం. దీనిని 368 అధీకరణ ప్రకారం సవరించవచ్చు. అంతర్జాతీయంగా ఆమోదించిన భాషలు అరబిక్, హిబ్రూ, లాటిన్, గ్రీక్ అన్నమాట. షెడ్యూల్ 9
మొదటి సవరణ చట్టం 1951 ద్వారా చేర్చబడింది. అధికరణ 368 కింద సవరించే వీలు కలదు. షెడ్యూల్ 10 పార్టీ ఫిరాయింపును నిరోధించడం తెలుపుతుంది. దీనిని 368 అధికరణ ప్రకారం సవరించవచ్చు. షెడ్యూల్ 11 73వ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చబడింది. పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించింది. షెడ్యూల్ 12 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేర్చబడింది. నగరపాలక సంస్థలకు సంబంధించిందన్నమాట. ఇప్పుడు రాజ్యాంగం దాని యొక్క భాగాలు కూడా తెలుసుకుందాం. 1 కేంద్రం మరియు భూభాగం, 1-4 అధికరణలు, 2 పౌరసత్వం, 5-11 అధికరణలు, 3 ప్రాథమిక హక్కులు, 12-35 అధికరణలు, 4 ఆదేశిక సూత్రాలు, 36-51 అధికరణలు, 5 ప్రాథమిక విధులు 51A, 6 కేంద్ర ప్రభుత్వం 52-151 అధికరణలు, 7 రాష్ట్ర ప్రభుత్వం 152-237 అధికరణలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు 239-242 అధికరణలు, 9 పంచాయతీ రాజ్ వ్యవస్థ 243-243 ఓ అధికరణ, 9A మున్సిపాలిటీలు 243-243 ZG అధికరణలు, 10 షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతములు 244-244 G అధికరణలు, 11 కేంద్ర రాష్ట్ర సంబంధములు 245-263 అధికరణలు, 12 ఆర్థిక తదితర అంశాలు 264-300 A అధికరణలు, 13 అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు 301-307 అధికరణలు, 14 కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసులు 308-323 అధికరణలు, 15 ఎన్నికలు 324-329 A అధికరణలు, 16 కొన్ని వర్గాల వారికి ప్రత్యేక నిబంధనలు 330-342 అధికరణలు, 17 అధికార భాష 343-351 అధికరణలు, 18 అత్యవసర నిబంధనలు 352-360 అధికరణ, 19 నానావిధ అంశములు 361-367 అధికరణలు, 20 రాజ్యాంగ సవరణ 368 అధికరణలు, 21 తాత్కాలిక పరివర్తన క్రమ ప్రత్యేక నిబంధనలు 369-392 అధికరణ, 22 సంక్షిప్త నామం అమల్లోకి వచ్చుట, రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం, తొలగింపబడిన శాసనములు. ఇది 393-395 అధికరణలు. భారత రాజ్యాంగ తాత్విక పునాదులు ప్రవేశిక పీఠిక 1935 భారత ప్రభుత్వ చట్టంలో ప్రవేశిక లేదు. ప్రవేశికను రాజ్యాంగానికి ముందు మాటగా పేర్కొంటారు. ప్రవేశిక రాజ్యాంగాన్ని క్లుప్తంగా వివరిస్తుంది. ప్రవేశిక రాజ్యాంగం యొక్క తాత్వికత డీడీ బసు. ప్రవేశికలోని అంశాల అమలుకై న్యాయస్థానాలను ఆశ్రయించలేము. దీని యొక్క ప్రాధాన్యత భారత రాజ్యాంగం తన విధులను అధికారాలను ప్రత్యక్షంగా ప్రజల నుండి పొందింది. అంటే భారత రాజ్యాంగం ప్రజల చేతనే ఆమోదించబడింది. అందుకే భారత ప్రజలమైన మేము శాసనాత్మకంగా భారత రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాం అని. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు మహావీర్ త్యాగి పీఠిక భారత రాజ్యాంగంలోని ఒక భాగం కాదని అభిప్రాయపడ్డారు. బేర్బరీ కేసులో 1960 సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని వ్యాఖ్యానించింది. కేశవానంద భారతి విఎస్ కేరళ ప్రభుత్వం 1973 కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును సమీక్షించుకుని ప్రవేశిక రాజ్యాంగంలో భాగం అని స్పష్టంగా ప్రకటించింది. 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, జాతీయ, సమైక్యత అనే పదాలను కలపడం జరిగింది. ప్రవేశికలో పొందుపరిచిన ఆదర్శాలు, ఆశయాలు, లక్ష్యాలన్నమాట. ఆదర్శాలు, ఆశయాలు. ఆదర్శాలు సార్వభౌమత్వం, సామ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, గణతంత్రం. ఆశయాలు న్యాయ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. రాజ్యాంగ విభాగాలు జోడించినవి, తీసివేసినవి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 7 మరియు 9వ భాగాలను తొలగించారు. ఇవి రాష్ట్రాల వ్యవస్థీకరణకు సంబంధించినవి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 4A మరియు 14A భాగాలను చేర్చారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 9వ భాగమైన పంచాయతీలను చేర్చారు.
74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 9A భాగమైన మున్సిపాలిటీలను చేర్చారు. రాజ్యాంగ షెడ్యూల్స్ జోడించినవి, తీసేసినవి. 1వ సవరణ చట్టం 1951 1వ షెడ్యూల్, 52వ సవరణ చట్టం 1985 షెడ్యూల్, పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్, 73వ సవరణ చట్టం 1992 11వ షెడ్యూల్, పంచాయతీ వ్యవస్థలోని 29 అంశాలు, 74వ సవరణ చట్టం 1992 12వ షెడ్యూల్, మున్సిపాలిటీ వ్యవస్థలోని 18 అంశాలు. కేంద్ర మరియు భూభాగం భాగం 1. అధికరణ 1. రాజ్యాంగంలోని మొదటి అధికరణం. ఫస్ట్ ఆర్టికల్. ఇండియాలో అంటే రాజ్యాంగంలోని మొదటి అధికరణంలో ఫస్ట్ ఆర్టికల్లో ఇండియా అంటే భారత్ అని, అంటే రాష్ట్రాల కలయిక అని ఉంది. భారతదేశ భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు భారతదేశం సముపార్జించిన ఇతర భూభాగంలు. అధికరణ 2. భారత పార్లమెంటు రాష్ట్రాలను కొత్తగా చేర్చుకోవడానికి, రాష్ట్రాల రూపురేఖలు మార్చడానికి సంపూర్ణ అధికారం కలిగి ఉంది. అధికరణ 3. భారతదేశ భూభాగాన్ని మార్చడం కానీ, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం కానీ, పేరు మార్చడం కానీ జరపాలంటే పార్లమెంటుకు పూర్తి అధికారం ఉంది. అటువంటి మార్పులను సవరణ చేయాలంటే ముందుగా రాష్ట్రపతి అనుమతితో ఉభయ సభల్లో ఎక్కడైనా బిల్లును ప్రవేశపెట్టవచ్చు. బిల్లుని ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి దానిని ఆ రాష్ట్రాల శాసనసభల ఉద్దేశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక కాల నియమాన్ని కూడా విధించవచ్చు. నియమిత కాలంలో రాష్ట్ర శాసనసభ తన ఉద్దేశాలను వ్యక్తీకరించనిచ్చు, అటు తరువాత కాలంలో దానిని రాష్ట్ర శాసనసభ ఉద్దేశాలను వ్యక్తీకరించినది అని భావించడం జరుగుతుంది. అయితే ఈ ఉద్దేశాలను కేంద్రం తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం లేదు. బిల్లుని సభలో ప్రవేశపెట్టిన తర్వాత దానిలో కొన్ని మార్పులను చేపట్టదలిచినచో దానిని తిరిగి మరలా రెండవసారి రాష్ట్రాల శాసనసభలకు పంపవలసిన అవసరం లేదు. ఈ బిల్లుని పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడుతుంది. తదనంతరం చట్టంగా రూపొందుతుందన్నమాట. నూతన రాష్ట్రాల ఏర్పాటు. జూన్ 1948వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఎస్కే ధరన్ చైర్మన్ గా భాషాపరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను నియమించింది. ఎస్కే ధర్ కమిషన్ తన నివేదికను డిసెంబర్ 1948న భారత ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాషా ప్రాతిపదికన కాకుండా పరిపాలనా సౌలభ్యం ఆధారంగా జరగాలని ప్రతిపాదించింది. ఎస్కే ధర్ కమిషన్ ప్రతిపాదనలను పరిశీలించడానికి జేవీపీ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్యను ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్ 1949వ సంవత్సరంన జేవీపీ కమిటీ భాషాపరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను కొన్ని సంవత్సరాలు వాయిదా వేయాలని సూచించింది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 1953వ సంవత్సరంలో భారత ప్రభుత్వం మొట్టమొదటి భాషాపరమైన రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత అనేక రాష్ట్రాలు భాషాపరమైన విభజన కావాలని ఆందోళనలు చేశారు. ఈ నిరసనలను అదుపు చేయడానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఫజల్ అలీ నేతృత్వంలో 1953వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ 4 రకాలుగా రాష్ట్రాల వర్గీకరణను ప్రతిపాదించింది. నవంబర్ 1, 1956న 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం 1953. 1955లో ఈ సంఘం సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడానికి భాషను ప్రాతిపదికగా తీసుకోవాలని అంగీకరించింది. బోడోల్యాండ్ ప్రాంతీయ మండలి 46 మంది సభ్యుల బోడోల్యాండ్ ప్రాంతీయ మండలి 2003 సంవత్సరంలో ఏర్పడింది. ఈ మండలి న్యాయ పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని బోడో ప్రాంతీయ స్వతంత్ర జిల్లాని అంటారు. గూర్ఖా పర్వత మండలికి 6వ షెడ్యూల్ హోదా. గూర్ఖా మరియు నేపాలీ ప్రజల ఆందోళనలతో 1988లో డార్జిలింగ్ గూర్ఖా స్వతంత్ర పర్వత మండలి స్థాపించబడింది. పశ్చిమ బెంగాల్ నుండి నేపాల్ ప్రజలను విడదీసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని గూర్ఖా జాతీయ విమోచన సంస్థ కోరింది. భాగం 2. భారతదేశ పౌరసత్వం. ఒక రాజ్యంలోని జనాభాను 2 రకాలుగా విభజించవచ్చు. భారతీయ పౌరులు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా కొన్ని ప్రత్యేక హక్కులు, హోదాలు కల్పిస్తారు. విదేశీయులు వీరికి ఈ రాజకీయ హక్కులు ఉండవు. భారత పౌరసత్వం యొక్క లక్షణాలు. భారతదేశంలో ఏక పౌరసత్వాన్ని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. 1936లో పౌరసత్వ చట్ట సవరణ ప్రకారం రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసుకునే ముందు 6 నెలల ముందు నుండి భారత్లో నివసిస్తున్న విదేశీయులు కూడా మన దేశ పౌరసత్వం పొందడానికి అర్హులు.
దేశంలో నివసిస్తున్న విదేశీయులు కూడా మన దేశ పౌరసత్వం పొందడానికి అర్హులే. అయితే భారత పౌరసత్వానికి అర్హత తర్వాతి సవరణల ద్వారా ఈ కాల పరిమితి 5 సంవత్సరాలకు పెంచారు. భారత పౌరుల్ని వివాహం చేసుకున్న విదేశీయులు కూడా మన దేశ పౌరసత్వం పొందడానికి అర్హులే. అయితే భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి దేశ పౌరసత్వాన్ని త్యజించాలి. మన దేశంలో 10 సంవత్సరాల పాటు నివసిస్తూ ఉండాలి. పౌరసత్వ హక్కులను పార్లమెంటు చట్టం ద్వారా తప్ప మరి ఏ విధంగా తొలగించరాదు. రాజ్యాంగం మరియు పౌరసత్వం. భారత రాజ్యాంగం దేశ పౌరసత్వానికి సంబంధించి శాశ్వత చట్టాన్ని రూపొందించలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసిస్తున్న వ్యక్తులకి భారత పౌరసత్వం ఇవ్వబడుతుంది. భారత పౌరసత్వ చట్టం 1955 పౌరసత్వానికి సంబంధించిన విషయాలు సమగ్రంగా రూపొందించింది. ఈ చట్టం 2 ప్రధాన సూత్రాలపై ఆధారపడి ఉంది: రక్త సంబంధం ద్వారా పౌరసత్వం లేదా వారసత్వ పౌరసత్వం. ఈ చట్టం భారత పౌరసత్వాన్ని 5 రకాలుగా విభజించవచ్చు. జన్మతః పౌరసత్వం, బై బర్త్. ఒక వ్యక్తి భారతదేశంలో జన్మించినా లేదా అతని ఆమె తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతదేశంలో జన్మించినా అటువంటి వ్యక్తి పౌరసత్వం పొందడానికి అర్హుడవుతాడు. ఇక వారసత్వం ద్వారా పౌరసత్వం. 26 జనవరి 1956 కాని తర్వాత కాని భారతదేశం వెలుపల జన్మించిన వ్యక్తి. నమోదు ద్వారా పౌరసత్వం, బై రిజిస్ట్రేషన్. భారత పౌరులను వివాహం చేసుకున్న వ్యక్తులు లేదా భారత పౌరులుగా కొనసాగుతున్న వ్యక్తుల మైనర్ పిల్లలు లేదా భారతదేశంలోనే పుట్టి సహజంగా భారతదేశంలోనే నివాసముంటూ రిజిస్ట్రేషన్కు ముందు కనీసం 5 సంవత్సరాలు దేశంలోనే ఉన్న వ్యక్తులు. పౌరసత్వాన్ని పొందగల వ్యక్తి దేశంలో 10 సంవత్సరాల పాటు నివసించి ఉండాలి. కామన్వెల్త్ దేశాల పౌరులు కాని వారు. ఏదైనా భూభాగం భారతదేశంలో విలీనమైతే ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తులకు భారత పౌరసత్వం ఇవ్వబడుతుంది. ఉదాహరణకు 1975లో సిక్కిం భారత భూభాగంలో కలుపుకోవడం ద్వారా సిక్కింలో నివసించే వ్యక్తులందరికీ భారత పౌరసత్వం ఇవ్వడం జరిగింది. భారత పౌరసత్వం సవరణ చట్టం 2003. ఈ చట్టం ప్రకారం 1950 జనవరి 26 తర్వాత దేశం నుంచి వలస వెళ్లిన వారు, వారి సంతానం లేదా 1950 జనవరి 26 నాటికి భారత పౌరసత్వం పొందగల అర్హతలు ఉన్నవారు లేదా 1947 ఆగస్టు 15 తర్వాత భారత్లో విలీనమైన ప్రాంతాలకు చెందినవారు, వారి పిల్లలు ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పొందటానికి అర్హులు.